అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అచ్చిరాని కొంప. ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని తన 2 కొడుకులతో పట్నం వచ్చాడు. అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కుంప కొనుక్కొని అందులో నివసించాడు. పట్నం వ్యాపారం కలిసి రాలేదు. పెట్టుబడంతా నష్టమైపోయింది. చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు. వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో, ఈ పాత బొళ్ళు కొంప మనకు అచ్చి రాలేదు, దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం చేద్దాం అన్నాడు. తమ్ముడు సరేనన్నాడు. అన్నతమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్ళారు. అందులో విరిగిన కర్ర సామాను తప్ప మరేమీ లేదు. ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు, దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దామన్నాడు అన్న. అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమయ్యింది. అదేదో భూతమని గ్రహించి అన్నదమ్ముల గుండెలు అవిసిపోయాయి. ఏమిటి, మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్లను అడిగింది. అన్న ధైర్యం తెచ్చుకొని, అవునవును, ఈ పాడుకొంప మాకు అచ్చి రాలేదు. ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లిగవ్వలేదు అన్నాడు. వద్దు వద్దు, మీరీ ఇల్లు అమ్మవద్దు. నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరీ ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చెయ్యవచ్చు, లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం. నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బ్రతకటం ఎలాగా అన్నారు అన్నదమ్ములు. మీకు కావలసింది డబ్బు కదా, మీకు నేను డబ్బిస్తాను, మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమయ్యింది. అన్నదమ్ములు ఆ గదికి మళ్ళీ తాళం పెట్టేశారు. సునాయాసంగా బోలెడంత డబ్బు దొరికింది. దీంతో ఏం వ్యాపారం ప్రారంభిద్దామని తమ్ముడు అన్నను అడిగాడు. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంక వ్యాపారం దేనికి? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని మనకు అవసరమైన డబ్బు పుచ్చుకోవచ్చు అడిగి అన్నాడు అన్న. అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా 2 వారాల కల్లా ఖర్చు చేశారు. తరువాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్నుద్దేశించి, నువ్విచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం. నిన్న రాత్రి నిప్పు అంటుకొని సరుకంతా కాలిపోయింది. ముందు అనుకున్నదే కదా, ఈ కొంప మాకు అచ్చిరాదు, అమ్మేస్తాం అన్నారు. మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకు ఎందుకు అంటగడతారు? మళ్ళీ డబ్బు ఇస్తాను, మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది. ఈసారి వాళ్ళు ఆ డబ్బును 10 రోజుల్లోనే ఖర్చు చేశారు. ఈ కొంప దరిద్రపు కొంపే, మళ్ళీ నష్టం వచ్చింది. ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం చేత నష్టం వచ్చిందేమో, ఈసారి మా తమ్ముడి పేర చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బు లాగాడు. ఆ డబ్బు కూడా 10 రోజుల్లోనే ఖర్చయిపోయింది. ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు, ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో. వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు ప్రవేశించి వ్యాపారం అచ్చి రావటం లేదు. పొలం కొని వ్యవసాయం చేసి చూడాలని ఉంది, ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇవ్వు అని భూతాన్ని అడిగారు. భూతం కొంచెం సేపు ఆలోచించి, నిజంగానే ఇది అచ్చిరాని కొంపలా ఉంది. మీకా 3 సార్లు వ్యాపారం దెబ్బతింది. మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చి రాలేదు. నేను ప్రశాంతంగా తపస్సు చేసుకొని ఈ జన్మ నుండి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనపడకుండా ఉన్నాయి. ఇది అచ్చిరాని కొంపే, దీన్ని వెంటనే అమ్మేయండి.
నేను మరో చోటు చూసుకుంటాను అని అదృశ్యమయ్యింది. అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులైపోయారు. ఆ రాత్రి వర్షం కురిసింది. ఆ ఇంటి మీద పిడుగుపడింది. అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చిరాని కొంప కూడా లేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.